ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 4 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వ్యాఖ్యాన అంశం: మన పరలోకపు టిల్లు, మొదటి భాగం. వ్యాఖ్యాన అంశం: మన పరలోకపు టిల్లు, మొదటి భాగం. మన ప్రియ ప్రభువు మనతో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు కనుక భూలోకంలో మన జీవితం పరలోక అనుభూతిని పొందాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం 5-6 వచనాలు చూడండి. అయితే మనం ఇక్కడే కలకాలం ఉండిపోగా మనం మన పరలోక గృహానికి వెళ్ళబోతున్నాం. బైబిల్లో పరలోకాన్ని గూర్చి అంతగా ఎక్కువగా చెప్పకపోయినా ఆ పరలోక గృహ ఆనందాన్ని అనుభవించే వారి హృదయాలను పరవశింపజేసేటంత మాత్రం చెప్పడం జరిగింది. యేసు ప్రభు మన కోసం సిలువలో మరణించబోయే ముందు ఆయన శిష్యులకు, అంతేనా మనకు కూడా ఒక అద్భుత వాగ్దానం ఇచ్చాడు. అదే నేటి మన ధ్యాన వచనం. ఈ వాగ్దానం ఆధారంగానే పరలోకం మన గృహం, మన ఇల్లు అని ధీమాగా చెప్పగలుగుతున్నాం. పరలోకం అనే అంశాన్ని గూర్చిన ధ్యానంతో మనం ప్రోత్సహింపబడటానికి 3 కారణాలు చూద్దాం. మొదటిగా, మనం తప్పక పరలోకానికి వెళ్తాం. నిజంగా తిరిగి జన్మించి, యోహాను 3:3 ప్రకారం. అలాగే మొదటి యోహాను పత్రిక 1:7 ప్రకారం ఆయన రక్తంలో శుద్ధి నొందిన ప్రతి విశ్వాసి పరలోక పట్టణానికి వెళ్తాడు. మన పేర్లు అక్కడ గ్రంథస్థమై ఉన్నాయి. లోక సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుని పిల్లలు అనేకులు ఇప్పటికే అక్కడ ఉన్నారు. అలాగైతే మనం నివసించబోయే ఆ దేశాన్ని గూర్చి, విమోచన పొందిన గొప్ప సమూహంతో మనం ఉండబోయే ఆ పట్టణాన్ని గురించి తెలుసుకోవటం సహజమే కదా. రెండవదిగా, మన ప్రియులందరూ పరలోకంలో ఉన్నారు. పరలోకం అనే పేరు ఎత్తగానే ఇంతకుముందే వెళ్ళి అక్కడ ఉన్నవారు గుర్తొస్తారు. ఎవరు వారు? తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువు, దేవదూతలు, అన్ని యుగాలకు చెందిన పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. వీరిలో క్రీస్తులో ఉండి మరణించిన మన ప్రియులు కూడా ఉన్నారుగా. మన తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు, స్నేహితులు పరలోకంలో ఉన్నారు కనుక దాని పట్ల ఆసక్తి పెంచుకోవటం సహజమే కదా. మూడవదిగా, కలవర హృదయాలకు మన ప్రభువు నియమించిన చికిత్స అది. కలవరపడే హృదయాలకు మన ప్రభువు నియమించిన చికిత్స అది. ఈ అధ్యాయం ఎలా ప్రారంభమైందో చూడండి. యోహాను సువార్త 14:1, మీ హృదయమును కలవరపడనీయకుడి అని. మన హృదయాలు తరచూ కలవరం, ఆందోళన లేదా భారంతో కృంగిపోవటానికి లోనవుతూ ఉంటుంది. కనుక మన స్వంత ఇల్లైన పరలోకాన్ని గురించి ఆలోచించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సూర్యకాంతిని మించిన తేజస్సు గల ఆ దేశాన్ని గురించి తలపోస్తూ ఉంటే మనం ఆనందమయమైన, ఆరోగ్యవంతమైన క్రైస్తవులంగా ఉండగలం. రేపటి సంచికలో ఇదే ధ్యాన వచనంలోని 3 స్పష్టమైన సత్యాలను జ్ఞాపకం చేసుకుందాం. శుభములతో వందనాలు.